ఉన్నాము. ఏప్రిల్ 27న జరిగేటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎలకతుర్తి హనంకొండ ఎలకతుర్తి దగ్గర జరిగేటువంటి సభకి కొత్తగూడ గంగారం మండలాల యొక్క ప్రజలు అధికంగా స్వచ్ఛందంగా పార్టీ యొక్క శ్రేయోభిలాషులు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా రావాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తూ నిన్న ములుగు నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక చిన్న బిడ్డ మృత శిశువును ఒక తల్లిదండ్రులు వైద్య సిబ్బంది యొక్క నిర్లక్ష్యంతో మృత శిశువును ఒక ఆవిడ ప్రసవించింది. వారి యొక్క కష్టాన్ని చెప్పుకోవడం కోసం ముగ్గురు మంత్రులు ఆర్భాటాలతో అంగరంగ వైభవంగా ముందటికి సాగుతూ ఉంటే మా ప్రాంత మంత్రి కదా అని చెప్పేసి భావించినటువంటి అక్కడి ప్రజలు ఎవరైతే ఇబ్బంది పడ్డారో, ఎవరైతే ఆ మృత శిశువుతోని ఉన్నటువంటి తల్లిదండ్రులు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా చెప్పుకోవాలని చెప్పేసి ధనసరి అనసూయకు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇద్దరు కాన్వాయ్లో వస్తున్నటువంటి సందర్భంలో చూపించిండ్రు. మృత శిశువును పైకెత్తి తల మీద పెట్టుకొని చూపిస్తే కనీసము అధికార మదంతో మానవత్వం మంటగలిసిపోయినటువంటి ధనసరి అనసూయ కనీసం వాళ్ళను దిగి పలకరించలేనటువంటి పరిస్థితులలో ఉన్నది. నేను పేదదాన్ని, ఇది పేదల ప్రభుత్వం, అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చి ఇది పేదల ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం, గత బీఆర్ఎస్ ఇట్లా చేసింది అట్లా చేసింది అని చెప్పేసి విమర్శించేటువంటి మీరు నిన్న మీ మానవత్వం ఎటుపోయింది? పేద ప్రజలు మీకు వచ్చి బాధ చెప్పుకుంటా ఉంటే మీరు ఎటుపోయినరు? ఎందుకు చూడలేకపోయినరు? అంత అధికార మతంతో మీ మానవత్వాన్ని మంటలో ఎందుకు కలిపారు? కనీసం దాని మీద విచారణ కమిటీ వేసి సరి అయినటువంటి వైద్యం అందించినటువంటి వారెవరు ఉన్నారో అక్కడ ఉన్నటువంటి వాళ్ళని, ఎవరైతే బాధ్యులో వాళ్ళని సస్పెండ్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అలాగే కొత్తగూడ గంగారం మండలాలలో పాకాల నీళ్లు ఇక్కడ ఉన్నటువంటి బీడు భూములకు తరలించి ఈ బీడు భూములన్నింటినీ కూడా సాగు భూములుగా చేయాల్సినటువంటి బాధ్యత నీ మీద అధికంగా ఉన్నది. ఈ ప్రాంత వాసిగా, ఈ ప్రాంతం యొక్క బిడ్డగా, ఈ ప్రాంతంలో నేను ఉద్యమాలు చేసిన అని చెప్పుకొని తిరగడం కాదు, ఈ ప్రాంత ప్రజల యొక్క అవసరాలను తీర్చు, ఈ ప్రాంత ప్రజల యొక్క